నా పేరు ప్రసాద్. హైదరాబాద్ కి వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ ఎక్కాము. ఆల్మోస్ట్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ జర్నీ జరిగింది. జర్నీ తర్వాత ఏసీ పని చేయట్లేదని రిటర్న్ తీసుకొచ్చి తిరుపతిలో వదిలేశారు. రేపటికి టికెట్ పోస్ట్ పోన్ ఇస్తా అంటున్నారు. ఇచ్చారు. ఏమి ఈయనంటున్నారు. ఈయన కుదరదు అంటున్నారు. ఏం ఎక్కడైనా ఉండండి మీ ఇష్టం అంటున్నారు. రేపు మనకు ఫ్లైట్ అరేంజ్ చేస్తారు. రేపు ఫ్లైట్ కి అయితే ఇచ్చారు. బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నాకు 1 o'clock ఇచ్చారు. మార్నింగ్ 8 o'clock కూడా లేవంటున్నారు. ఇప్పుడు ఇచ్చారా? ఏమి ఇయ్యలేదు. ఇయ్యరంట. నా పేరు ప్రసాద్. హైదరాబాద్ కి వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ ఎక్కాము. ఆల్మోస్ట్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ జర్నీ జరిగింది. జర్నీ తర్వాత ఏసీ పని చేయట్లేదని రిటర్న్ తీసుకొచ్చి తిరుపతిలో వదిలేశారు. రేపటికి టికెట్ పోస్ట్ పోన్ ఇస్తా అంటున్నారు. ఇచ్చారు. ఏమి ఈయనంటున్నారు. ఈయన కుదరదు అంటున్నారు. ఏం ఎక్కడైనా ఉండండి మీ ఇష్టం అంటున్నారు. రేపు మనకు ఫ్లైట్ అరేంజ్ చేస్తారు. రేపు ఫ్లైట్ కి అయితే ఇచ్చారు. బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నాకు 1 o'clock ఇచ్చారు. మార్నింగ్ 8 o'clock కూడా లేవంటున్నారు. ఇప్పుడు ఇచ్చారా? ఏమి ఇయ్యలేదు. ఇయ్యరంట. టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. ఏసీ స్టాప్ అయింది ఫ్లైట్ మధ్యలో. కానీ ఇప్పుడు ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్లీ డైవర్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్స్ ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు ట్రై చేశారు, ఫ్లైట్ దొరకలే, వేరే ఈవినింగ్ వచ్చాము. మళ్ళీ పొద్దున అని చెప్తున్నారు. నేను ముందు వెళ్లి టికెట్ తీసుకున్నా. కానీ లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్లైట్ ఇంకా బుక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను బయట వచ్చాను. నేను హైదరాబాద్ నుంచి మా పాపతో. ఇప్పుడు క్యాబ్స్ లేవు ఇక్కడ. చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. సో ఇండిగో ఫ్లైట్ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇలాంటి సొల్యూషన్స్. నాకు ఎంత భయంగా ఉంటే తెలుసా అంటే, అందరు ల్యాండ్ అయినప్పుడు అమ్మయ్య గోవిందా అని చెప్పారు వాళ్ళందరూ. ఎందుకంటే ఫ్లైట్ మధ్యలో టెక్నికల్ ఇష్యూ అంటే. సో ప్లీజ్ మీరు చెప్పండి, ఇండిగోకి ఫార్వర్డ్ చేయండి ఇది ఇష్యూ అని. నాకు ఫ్లైట్ పొద్దున బుక్ చేశాను, కానీ నేను ముందు వెళ్లి చేసుకున్నా. వాళ్ళందరూ ఇంకా లేదు. ఇంకా మాకు లక్కీగా మా మమ్మీ ఉన్నారు ఇక్కడ, మా మదర్ ఇన్ లా. వీళ్ళందరికీ ఇంకా అకామిడేషన్ ఏం లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ట్రావెల్ లేదండి. లేదు, నాకు అదే క్యాబ్ లేదు. వాళ్ళు చెప్పారు ఆటో తీసుకోండి. ఆ ఆటో ఎలా పాపతో రాత్రి 10 o'clock వెళ్ళాలి? ట్రై చేస్తున్నాను. చాలా ప్రాబ్లం గా ఉంది. టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. ఏసీ స్టాప్ అయింది ఫ్లైట్.